పార్టీ పరంగా ఆ లోటు లేకుండా వెన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా కార్యకర్తలకి నాయకులకి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తాను. తరపున ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రతి ఒక్కటి నిలదీయగలుగుతున్నామంటే కారణం మీరే. మీ వల్ల మేమంతా కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఈరోజు ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, మహిళల కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఎంతో తప్పించి ఎన్నో పథకాలు రూపొందించి ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఇచ్చిన మాట తప్పకుండా అన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పాలించారు. ఇప్పటికే మనం అనేక కార్యక్రమాలు చేసాం. అనేక సందర్భాల్లో ప్రజల కోసం మనం నిలబడి ఉన్నాం. ఈరోజు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఉంది. మనకి భవిష్యత్ కార్యాచరణ అన్నీ కూడా మన పెద్దలు వివరించడం జరుగుతుంది. మీకు రాబోయే కాలంలో ముందు ఒక వారం రోజుల తర్వాత మనం ఎన్నో కార్యక్రమాలు ఇంచుమించుగా ఈ రోజు నుంచే మన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా మరింత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈరోజు మనం చేస్తున్నది ప్రజల వెన్నంట నిలబడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజలకి రావాల్సినవి రాబట్టేదాకా ఖచ్చితంగా పనిచేసి తీరుతామని చెప్పి మనం అందరం కూడా చెప్తున్నాం. ఆలోచించి ఎన్నో రకాలుగా భద్రత కల్పించి చేయాలనుకున్న గత ప్రభుత్వానికి మహిళల, యువకుల, చిన్నారుల యొక్క సంక్షేమాన్ని మాత్రమే కాదు భద్రతని కూడా గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మహిళల్ని ఎక్కడ గౌరవించబడతారో అనేది గత కాలంలో చెబితే మహిళలు ఎక్కడ పడితే అక్కడ హింసించే విధంగా పరిపాలన జరుగుతుంటే ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు మీరందరూ మనందరం కూడా చూస్తాం, చీటీలు కట్టి మోసపోయారు, ఉద్యోగాలు ఇస్తారని మాట నమ్మి మోసపోయారు, లేకపోతే ఇంకోటేదో పథకం పెడితే విని మోసపోయారంటాం. కానీ ప్రభుత్వం చెబితే మోసపోయామని ప్రజలు అంటాం అనేది ఎక్కడ కూడా చూడం. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం. అంటే మరి ఎలాగైతే మోసపుచ్చే వాళ్ళు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారో ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పినవన్నీ కూడా ఇవ్వకుండా మోసపుచ్చే విధంగా ప్రజల్ని మరి మభ్యపెట్టే విధంగా. అంటే మొన్న ఒక డిస్కషన్ చేసినప్పుడు ఒక పెద్ద ఆవిడ అన్నారు, అమ్మ ప్రజల కోసం మీరు ఇన్ని అడుగుతున్నారు కదా ఏమి ఇస్తారులేండి అన్నారు. ఏమ్మా అలా అంటున్నావంటే, లేదండి ప్రజల కోసమే వాగ్దానాలు ఇచ్చింటే చేసేవాళ్ళు, వాళ్ళు అధికారంలో రావడానికి ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు ప్రజల కోసం చేస్తారని చెప్పి ప్రజలే అడిగే పరిస్థితి వచ్చింది.